important. Hi children. Good morning children. మంచి పిల్లలు అంగన్వాడీ విద్య పిల్లలు ఈరోజు మనం కథని నేర్చుకుందామా పిల్లలు? కథని ఇంగ్లీష్ లో స్టోరీ అంటాం. ఏమంటాము? వెరీ గుడ్, స్టోరీ అంటాం. ఈరోజు మనము నేర్చుకోబోయే కథ పేరు ద డాగ్ అండ్ ద బోన్. ద డాగ్ అండ్ ద బోన్ అంటే కుక్క మరియు ఎముక. చూసారు కదా మీరు? కుక్కని ఇంగ్లీష్ లో డాగ్ అంటాము, ఎముకని బోన్ అంటాం. కుక్కలు చూసారు కదా? కుక్కలు ఉన్నాయి కదా మీ ఇంటి దగ్గర? కుక్కకి 4 కాళ్ళు, ఒక ముక్కు, ఒక తోక, 2 కళ్ళు, 2 చెవులు, ఒక నోరు, పండు రోజు మన దాని దగ్గర బౌ 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 అని అసలు దొంగలు ఎవరు వస్తుంది. అవునా కదా? అంటే ఎముకలు చూసారు కదా? మటన్ ఎముకలు, చికెన్ ఎముకలు. సరే, ఇప్పుడు నేను చెప్పబోయే కదా ఇదన్నమాట. ఓకేనా? సరే, సరే కూర్చోవాలి. Once upon a time, there lived a dog in a small town. పిల్లలు, ఒకప్పుడు ఒక చిన్న పట్టణంలో ఒక వీధి కుక్క ఉండేది. తెలుసా? లెహర్ 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 గగన్. వీధి కుక్క ఉండేదన్నమాట. వీధిలో తిప్పుకుంటా ఎవరైనా అన్నం వేస్తే తినేసి అన్నం వేస్తే తినేసి వీధుల్లో ఏమన్నా ఉంటే తినేదాన్ని తినేసి ఉండేదన్నమాట. అలాంటి ఒక వీధి కుక్క ఉండేదన్నమాట. One day the dog got a bone from a పిల్లలు బుచ్చర్ షాప్ అంటే ఏమి? కసాయి దుకాణం. బుచ్చర్ షాప్ అంటే కసాయి దుకాణం. ఎప్పుడైనా మీరు పొలం మీద అమ్మలతో వెళ్ళారా? మటన్ షాపులకి వెళ్ళారా లేదా? ఆ బుచ్చర్ షాప్స్ వెళ్ళారా అమ్మలతో? అక్కడ ఒక రోజు అది కసాయి దుకాణం నుండి ఒక ఎముకని సంపాదించింది అన్నమాట. ఇది కుక్క అక్కడికి వెళ్ళింది. కసాయి దుకాణం దగ్గరికి వెళ్తే ఒక పెద్ద ఎముకని సంపాదించింది అన్నమాట. ఓకేనా పిల్లలు? The picked it up and run to a nearby riverside to enjoy the bone all by himself. అంటే ఏమి? తను ఒక్కటే ఒకసారి ఆ ఎముకను ఎత్తుకొని అది ఎక్కడికి వెళ్ళింది పిల్లలు? రివర్ అంటే ఏమి? నది. రివర్ అంటే అదే మామూలుగా ఎముక ఇంత పొడుగు ఎముక దొరికిన దానికి ఏమి? కసాయి దుకాణం దగ్గర దాన్ని ఎత్తుకున్నది పరిగెత్తుకుంటూ వచ్చి ఏం చేసింది? రివర్ అంటే ఏమి? నది దగ్గర దాని పక్కలో నిలబడుకొని తినాలని అనుకునింది. ఏం తినాలని అనుకునింది? ఏం దొరికింది కుక్కకి? చెప్పు కదా, ఏం దొరికింది? వెరీ గుడ్. ఏం దొరికింది? ఎముక. దాన్ని తీసుకొని పరిగెత్తి పోయి అక్కడ ఒకటి ఒంటరిగా ఇట్లా నది దగ్గర నిలబడుకొని బాగా తినాలా ఎముకని అనేసి పరిగెత్తి నది దగ్గరికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే అక్కడ ఆ నది దగ్గరికి ఉత్సాహంగా పరిగెత్తిందంట. As he was chewing the bone, he happened to look down into the river. అది ఎముకను నములుతూ నది పక్కలో ఎముకను నములుతూ నది చూడండి, నదిని చూసుకుంటూ చూడండి అట్లా చూడండి. నదిని చూసుకుంటూ ఇది ఎముకని తింటా ఉన్నంత. ఎవరు పిల్లలు? డాగ్. అది దీన్ని చూసుకుంటూ నమ్ముకుంటూ నేనేనా నమ్ముతా ఉండేది ఎముకని అని నదిని చూసుకుంటూ బాగా ఎముకని నమ్ముతా ఉందంట. అప్పుడు ద డాగ్ వాస్ క్వైట్ సర్ప్రైజ్డ్ as saw his own reflection in the river. అంటే మీ సర్ప్రైజ్ అంటే ఆశ్చర్యపోవడం, రిఫ్లెక్షన్ అంటే ప్రతిబింబం. చూడండి నీళ్ళల్లో ఇక్కడ ఇది నది అనుకోండి. నది దగ్గర ఎముకని పెట్టుకొని నదిని చూసుకుంటా అని తింటాము. దానికి నదిలో నీటి లాంటి ప్రతిబింబము కనిపించింది అన్నమాట. కనిపిస్తే అయ్యో
అయ్యో కుక్కేదో వచ్చిండాది అని మొరతా ఉన్న దేవుని పిల్లలు ఎవరుమా కుక్క నీళ్ళలో ఇంకెవరు వచ్చేసినారు నా ఎమకని తీసుకోవడానికని దీని ప్రతిబింబాన్ని దీని నీడను చూసి ఇది మొరియా పట్టుకున్న దేవుని పిల్లలు the bone fell from his mouth into the river with a splash. The dog lost his piece of bone because of his greed and had to stay hungry. అంటే ఎప్పుడైతే ఇది మొరిగేది మొదలుపెట్టిందో అప్పుడు చక్కని నోట్లో ఉన్న ఎమక పోయి నీళ్ళలో పడిపోయింది. ఎవరి నోట్లో ఉండేది నతీష్క? ఎవరి నోట్లో ఉండేది చెప్పు. కుక్క నోట్లో ఏమనింది? నీళ్ళలో ఎవరో నా దాంట్లో ఎవరు వేరే వాళ్ళు వచ్చిండారో నా ఎమకని పెరుకొని వెళ్ళిపోవాలని చెప్పి అనుకుంటుంది కదా. దాంట్లో మురిగే నోట్లో ఉండే ఎముక నీళ్ళలో పడిపోయింది అనమాట. పడిపోతానే దీని నోట్లో ఎముక ఉందా? ఉందా? లేదు కదా. కాబట్టి అది పడిపోయింది. దీనికి అత్యాశ ఎక్కువైపోయింది. ఏమి దీనికి అత్యాశ ఎక్కువైపోయిందా లేదా కుక్కకి? చెప్పండి, చెప్పాలా? ఇంకా చూడు వేరే కుక్కేదో వచ్చింది అని చెప్పి ఇది ఎవరు తినేస్తుందేమో అని ఇంకా ఎముక కూడా మనకు దొరుకుతుంది, దాన్ని కూడా అది వెళ్ళిపోతే మనమే ఆ ఎముక తినేయచ్చని అత్యాశ పోయి వచ్చేసి దీని నోట్లో ఉండే ఎముక కూడా దాంట్లో నీళ్ళలో పడిపోయింది. అది వచ్చిందా? నీళ్ళ నుంచి వస్తుందా ఎముక? కాదు కదా. అప్పుడు దీనికి ఆకలి ఎక్కువైపోయింది. కాబట్టి దురాశ దుఃఖానికి చేటు. పిల్లలు మోరల్ అంటే ఏమి? మోరల్ అంటే ఏమి? మోరల్ అంటే ఏమి పిల్లలు? we should not be greedy అంటే ఏమి? అత్యాశ పనికిరాదు, దురాశ దుఃఖానికి చేటు. అవునా కాదా పిల్లలు? మనం కూడా అంతే. ఎప్పుడు కానీ ఆశ ఉండొచ్చు కానీ ఎక్కువ మనకు దురాశ